ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒకసారి హిమాలయాల పైన శిఖరాగ్రంలో మహాదేవుడు ఒక పెద్ద సభ పెట్టాడు. అందులో అనేక మంది మునులు, ఋషులు, దేవతలు అందరూ పాల్గొన్నారు. ఆ సభ అలా జరుగుతూ ఉండగా వెనక నుంచి పార్వతీదేవి సరదాగా వచ్చి మహాదేవుడి యొక్క 2 నేత్రాలని మూసిందంట. ఎప్పుడైతే మహాదేవుడి యొక్క 2 నయనాలని మూసివేసిందో అప్పుడు ఈ భూమి పైన సకల చరాచర రాసులు, జీవరాశులు అన్నీ కూడా అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. పూర్తిగా అంధకారమే అంధకారం వ్యాపిస్తూ ఉంది. ఇంకా అందరికీ, అన్ని జీవులకి చాలా భయం అనిపిస్తూ ఉంది. ప్రకాశం యొక్క పేరు రూపం కూడా లేకుండా చీకటి వ్యాపిస్తూ ఉండిపోయింది. ఇది చూసినటువంటి మహాదేవుడు ఇలా జరగకూడదని భావించి తన యొక్క భృకుటి మధ్యస్థానంలో ఒక జ్యోతిని వెలిగించారు. ఆ మహాజ్యోతియే 3వ నేత్రంగా పరివర్తన అయ్యిందని చెప్తారు. అయితే ఈ విధంగా శంకరుడికి 3వ నేత్రం భృకుటి మధ్యస్థానంలో ఉంది అని మనం ఇప్పటి వరకు పురాణాల్లో వింటూ వచ్చాం. ఒక కంటిలో సూర్యుడు, మరొక కంటిలో చంద్రుడు, 3వ నేత్రం వివేకానికి గుర్తు అని చెప్తారు. మరి గమనిస్తే కేవలం దేవతలకి అంటే శంకరుడికి, గాయత్రీదేవికి చూపిస్తూ ఉంటారు ఈ యొక్క 3వ నేత్రాన్ని. ఈ 3వ నేత్రం కేవలం వారికే ఉంటుందా, లేకపోతే మనుషులకి కూడా ఉండే అవకాశం ఉందా? ఈరోజు ఈ విషయం గురించి మనము కొంత సమయం మాట్లాడుకుందాం. ఎందుకంటే 3వ నేత్రము అంటేనే బుద్ధి నేత్రం. 3వ నేత్రం అంటే భృకుటి మధ్యస్థానం నుండి వేరొక ఏదో కన్ను పొడుచుకొని వస్తుందని కాదు. 3వ నేత్రము అంటే మన బుద్ధి అనేటువంటి నేత్రం. మనం ఈ 2 కళ్ళతోటి చూసేవి ఏవైతే ఉన్నాయో అవి వినాశి. వాటిని మనము ఏవైతే చూస్తున్నామో అవి వర్తమానానికి సంబంధించినవే. అంటే ఇప్పుడు ప్రజెంట్ మన కళ్ళ ముందర ఏదైతే ఉందో అది మాత్రమే ఈ 2 నేత్రాలతోటి చూడగలుగుతాం. కానీ భృకుటి మధ్యలో ఉన్నటువంటి 3వ నేత్రంతో మనం ఏమేం విషయాలు చూస్తాము అంటే వాస్తవానికి ఇది వివేకానికి సంబంధించిన నేత్రం, దివ్య బుద్ధి యొక్క నేత్రం. దీన్ని జ్ఞాన నేత్రం అని కూడా అంటారు. ఇది ఒక కన్నులాగా పనిచేస్తుంది, అందుకనే నేత్రం అన్నారు. బుద్ధి అనేది కన్ను. ఏమేం చూస్తుంది ఈ కన్ను? ఇప్పుడు మీరు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూశారనుకోండి, లేదా ఎవరి ప్రతిబింబాన్ని అంటే ఎవరిదైనా నీడని చూశారనుకోండి, అది చూసేవేంటి అంటే ఈ 2 కళ్ళు. వ్యక్తిని చూడొచ్చు ఈ 2 కళ్ళు, కానీ ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఇప్పుడు మనం ఆ వ్యక్తితో మాట్లాడచ్చా, మాట్లాడకూడదా అని ఆలోచించి నిర్ణయం తీసుకునేది బుద్ధి. అందుకని బుద్ధిని 3వ నేత్రం అంటారు. అంటే బుద్ధి చూసేటువంటి విషయాలు ఈ 2 కళ్ళు చూడలేవు. ఈ 2 కళ్ళు చూసేవి ఏవైతే ఉన్నాయో అవి కేవలం వర్తమానం. బుద్ధి నేత్రంతో మనం వారి యొక్క లేదా మన యొక్క ఆది, మధ్య, అంతం కూడా చూడొచ్చు. అంటే ఏ విషయం గురించి అయినా సరే, ఏదైనా కార్యం మొదలు పెట్టాలన్నా సరే మనము దాని యొక్క ఆది, మధ్య, అంతం గురించి ఆలోచించే శక్తి మనకి బుద్ధికి ఉంది. అందుకనే బుద్ధిని ఒక కంటితో పోలుస్తారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఈ 2 కళ్ళు ముఖ్యం, అదేవిధంగా బుద్ధి నేత్రం కూడా ముఖ్యమైనదే. ఎప్పుడైతే బుద్ధి నేత్రం దాన్ని మనము చాలా క్లియర్గా అర్థం చేసుకుంటామో, దాన్ని క్లియర్గా తెరుచుకుని ఉంటామో అప్పుడు మనకి దూర విషయాలు అవి కూడా మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. వస్తువులు కాదు, విషయాలు కంటికి కనిపిస్తూ ఉంటాయి. మీరే చూడండి,
ప్రాక్టికల్గా గనుక మనం గమనిస్తే సైంటిస్టులు ఆటమ్ బాంబ్స్ని తయారు చేస్తున్నారు. మనం ఈ యొక్క ఆటమ్ బాంబ్స్ని చూసి దేశం చాలా పురోభివృద్ధిలోకి వెళ్తోంది అని భావిస్తూ ఉంటాం. మంచిదే. కానీ బుద్ధి నేత్రంతో చూడండి, ఆ యొక్క ఆటమ్ బాంబ్స్ దేనికి ఉపయోగిస్తారు, దాని రిజల్ట్ ఏంటి, దాని పరిణామం ఏంటి, అది చూడండి. ఏమవుతుంది? సైన్స్, ఏ సైన్స్ అయితే మనకి సుఖాన్ని ఇస్తుంది అని భావిస్తున్నామో అదే సైన్స్ అంతిమంలో మనకి దుఃఖాన్ని ఇస్తుంది. అంటే బుద్ధి నేత్రంతో గనక చూస్తే ఈ సైన్స్ తోటి మనం ఆఖరికి దుఃఖం పొందుతామనేది మనకు అర్థమైపోతుంది కదా. అందుకని ఈ బుద్ధి నేత్రాన్ని వివేకానికి సంబంధించిన నేత్రము అని అంటారు. మరి ఈ యొక్క నేత్రం అందరికీ వస్తే ఎంతో బాగుంటుంది. వాస్తవంగా మనుషులందరికీ నేత్రం ఉందా అంటే ఉంది, మనుషులందరికీ నేత్రం ఉంది. కానీ కొంతమంది మాత్రమే దాన్ని తెరుస్తారు, కొంతమంది మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు, కొంతమంది అసలు దాన్ని పట్టించుకోరు కూడా. అందుకని పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ బుద్ధి అనే మూడవ నేత్రం మూసుకుపోయి ఉంది కాబట్టి ఇప్పుడు అలాంటి వాటిపైన అటెన్షన్ పెట్టట్లేదు. వినాశనకారకమైనటువంటి అనేక సాధనాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, కానీ మనుషులు దానిపైన అటెన్షన్ ఇవ్వట్లేదు. కేవలం సైన్స్ అభివృద్ధి చెందుతోందని మాత్రమే అనుకుంటున్నారు, అలా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన మూడవ నేత్రాన్ని మనం తెరిచి చూద్దాం. ఎవరికైతే సృష్టి యొక్క ఆది మధ్య అంత రహస్యాలు తెలుస్తాయో వారి బుద్ధి నేత్రం చాలా క్లియర్గా తెరుచుకుంటుంది. మరి ఈ యొక్క రహస్యాలు ఎవరు చెప్తారు మనకి? ఈ రహస్యాలు స్వయంగా పరమాత్మ ఈ సమయంలో, అంటే కలియుగం యొక్క అంతిమ సమయం, సత్యుగం యొక్క ఆది సమయంలో మనకు నేర్పిస్తూ ఉంటారు. ఎవరైతే ఈ యొక్క విషయాలు నేర్చుకుంటారో వారి నేత్రం తెరుచుకుంటుంది. కానీ మనం గమనిస్తూ ఉంటాం కదా, కళ్ళల్లో ఏదైనా చిన్న నలకనో దుమ్మో పడిందనుకోండి, అప్పుడు ఆ కంటిని చాలా నలుపుతూ ఉంటాము, ఎర్రగా అయిపోతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటాం. అంటే కంటిలో ఒక చిన్న నలక పడితేనే మనకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, కన్ను మూసేస్తూ ఉంటాము, తెరవలేని పరిస్థితి. మరి బుద్ధి అనేటువంటి ఈ మూడవ నేత్రం పైన ఎన్ని మరకలు పడ్డాయి, ఎన్ని మలినాలు పడ్డాయో, ఎన్ని నలకలు పడ్డాయో తెలుసా? పరచింతన, ఇతరుల యొక్క అవగుణాల్ని చూడటము, పరదర్శన, ఇవన్నీ కూడా నలకలుగా దుమ్ముగా మన కంటిలో చేరుతూనే ఉంది. అప్పుడు కన్నుని పూర్తిగా మనం తెరవలేం కదా. అలా బుద్ధి అనేటువంటి నేత్రం అందరికీ పూర్తిగా తెరుచుకోవట్లేదు. అంటారు కదా, ఎలాంటి దృష్టితో చూస్తే అలాంటి సృష్టి తయారవుతుంది అని. ఇంకా పచ్చ కళ్ళజోళ్ళు పెట్టుకున్నటువంటి వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని. అంటే ఎలాంటి కళ్ళజోడు పెట్టుకుంటే ఆ రంగు కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈరోజు ప్రపంచంలో అందరూ ఏమనుకుంటారంటే, అసలు ఈ ప్రపంచంలో ఈ కోపము, ఆవేశము ఇలాంటివన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి, ఈ ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇవి ఇలా ఉంటూనే ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయని అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అందరి మూడవ నేత్రం మూసుకుపోయింది. పైగా వారు పెట్టుకున్న కళ్ళజోడు ఎలాంటిది అంటే వికారాల యొక్క కళ్ళజోడు, అంటే కోపము, ఆవేశము, అవగుణాల యొక్క కళ్ళజోడు. అందుకని ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా అనే భావిస్తూ ఉంటారు. కానీ కాదండి, మూడవ నేత్రాన్ని గనక తెరిచి చూస్తే మనకు తెలుస్తుంది అసలు మనం ఎక్కడ ఉండేవాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం, మన భారతదేశం ఎలా ఉండేది, అసలు ఎంత సంపన్నంగా ఉండేది, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. పరమాత్మ మనకి జ్ఞానాన్ని ఇస్తూ మూడవ నేత్రాన్ని తెరిపిస్తున్నారు. ఎవరైనా ఏదైనా మంచి జ్ఞానం చెప్పారనుకోండి, దేని గురించైనా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అప్పుడు ఏమంటారు? అబ్బా, మా కళ్ళు తెరిపించారండి ఈ విషయం పట్ల అంటారు కదా. కళ్ళు తెరిపించడం అంటే ఏంటి? ఇప్పటి వరకు కళ్ళు ఉన్నాయి కదా, తెరుచుకునే ఉన్నాయి కదా, మరి ఇంకా ఎందుకు కళ్ళు తెరిపించారండి అని అంటున్నారు? అంటే ఆ విషయం పట్ల ఒక క్లారిటీ, ఆ విషయం పట్ల జ్ఞానం
మాకు అందించారు అని అర్థం అన్నమాట. భగవంతుని కూడా ఏమని ప్రార్థిస్తూ ఉంటారంటే, నయనహీనులకు దారి చూపించండి ప్రభు, మేము ఇప్పటి వరకు చాలా దెబ్బలు తింటూ వచ్చాము అని ప్రార్థిస్తూ ఉంటాం. నయనహీనులు అంటే ఎవరు? ఎలాంటి నయనాలు? ఈ 2 కళ్ళు కాదు, ఈ 2 కళ్ళు ఉన్నాయి మనకి. ఇవి ఉండగా కూడా దెబ్బలు తింటున్నామని ఎందుకంటూ వచ్చాం? ఎక్కడ మోసపోతూ వచ్చాం మనం? అంటే మన 3వ నేత్రం అనేటువంటి ఆ నయనాన్ని తెరిపించమని భగవంతుని అడుగుతున్నాం. భగవంతుణ్ణి దివ్య బుద్ధి ఇవ్వండి భగవంతుడా అని అడుగుతున్నాం. అందుకనే దివ్య బుద్ధి ప్రదాత భగవంతుడు, ఈశ్వరుడు అని వారిని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం. అంటే భగవంతుడే మనకు యొక్క దివ్య బుద్ధిని ఇవ్వగలుగుతారు. ఏంటా దివ్య బుద్ధి అంటే? జ్ఞాన నేత్రం. అది మనకి అర్థం చేయిస్తారు. ఈ సమయంలోనే ఆ యొక్క జ్ఞాన నేత్రం అనేది తెరిపించడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క జ్ఞాన నేత్రం తెరుచుకుంటారో వారికి సృష్టి గురించి పూర్తిగా అర్థమవుతుంది. అసలు సృష్టి యొక్క ఆది ఏంటి? మనం ఏమనుకుంటామంటే ఇక్కడే పుట్టాము, ఇక్కడే మరణిస్తాము, ఇదే ఇంకా లోకం, ఇదే ప్రపంచం, ఇక్కడే మనం ఉంటామని అనుకుంటాం. కానీ కాదండి. అంటారు కదా, పైనుంచి వచ్చారు పైకి వెళ్ళిపోతారు అని. మరి పైనుంచి రావడం అంటే ఇక్కడేం లేం కదా, మనం ఇక్కడికి వచ్చాం. వచ్చేం చేస్తున్నాం? మన పాత్ర చేస్తున్నాం. ఇదొక పెద్ద సృష్టి, జగన్నాటకము. అయితే ఈ నాటకంలో మనమందరం పాత్రధారులమే. సూత్రధారి భగవంతుడు. మరి మనమందరం పాత్ర చేస్తున్నాం. 4 రోజుల ఆట ఇది. ఇంటి నుండి ఇక్కడికి వచ్చాం, పాత్ర చేస్తాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. మరి మన ఇల్లు ఎక్కడ? పైన. అందుకని అంటారు పైనుంచి వచ్చారు పైకి వెళ్ళిపోతున్నారు. అంటే పైన మన ఇల్లు ఉంది. మరి ఇదేంటి? ఇది కేవలం నాటక రంగస్థలం. ఇక్కడ 4 రోజుల కోసం మనం అతిథిగా వచ్చాం, పాత్ర చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ విషయం అర్థం చేసుకుంటే, ఈ జ్ఞానం గనక మనకి తెలిస్తే, అప్పుడు ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇదే ఈ ప్రపంచం ఇలానే జరుగుతూ ఉంది, ఇంకా ఇలానే జరుగుతుందని మనం అనుకోము. దీని యొక్క ఆది ఏంటో తెలుసుకుంటాం. మళ్ళీ ఆదిలో ఎలా ఉండేవాళ్ళమో అలాగా అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సృష్టి యొక్క ఆదిలో మనుషులు ఎలా ఉండేవారు? మనము దేవతల్ని చూసినప్పుడు, వారి విగ్రహాలను చూసినప్పుడు ఎంత ప్రశాంతత అనిపిస్తూ ఉంటుంది. వారి నేత్రాలను చూసినప్పుడు ఎంత మధురంగా ఉంటాయి. వారి యొక్క చిరునవ్వు ఎంత శాంతిని మనకు అందిస్తూ ఉంటుంది. ఆ గుడిలో కాసేపు కూర్చుంటే చాలు, చాలా ప్రశాంతతని అనుభూతి చేస్తూ వస్తాం. అంటే ఈ యొక్క సృష్టి ఆది సమయంలో దేవతలు ఉండేవారని మనకి తెలుసు. పురాణాల్లో కూడా అదే ఉంది. మరి దేవతలు ఎలా ఉండేవారు? చాలా మధురంగా, చాలా శాంతిగా, చాలా ప్రసన్నంగా, అందరితో కలిసిమెలిసి సంతోషంగా, ఎవరిపైన ఎలాంటి వికారీ దృష్టి లేకుండా, సంపూర్ణ నిర్వీకారులుగా, ఎలాంటి కోపం అనేటువంటిది అసలు ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ఉండేవారు కదా దేవతలంటే. అందుకనే వారిని ఇప్పటికీ కూడా మనం పూజలు చేస్తాం. వారి దగ్గరికి వెళ్ళి మా యొక్క విషయ వికారాల్ని తొలగించండి అని ప్రార్థిస్తూ ఉంటాం. అంటే మనకు తెలుసు మనం విషయ వికారాల్లో మునిగిపోయి ఉన్నాం. కానీ వారు ఒకప్పుడు విషయ వికారాల్లో లేరు. అంటే వారు మనలోని విషయ వికారాలని తొలగిస్తారు. మనలోని కోపాన్ని, ఆవేశాన్ని, ఈర్ష, ద్వేషాలు, కపటము, కామం ఇలాంటి వాటన్నిటిని తొలగిస్తారని మనకు తెలుసు. అందుకనే వారిని అడుగుతున్నాం. తొలగించడము అంటే మనకి అసలు అవి లేనటువంటి స్థితి, మానసిక స్థితి ఎలా ఉంటుందో కూడా తెలుసు కాబట్టే వీటిని తొలగించమని అడుగుతున్నాం. గులాబ్ జామ్ టేస్ట్ తెలిసిన వారే మళ్ళీ గులాబ్ జామ్ తినాలి అని అనుకుంటారు. శాంతి గురించి తెలిసిన వారే, ఆ అనుభూతిని చేసిన వారే మళ్ళీ శాంతిగా ఉండాలి అని భావిస్తారు. ఈ ప్రపంచంలో శాంతి స్థాపన జరగాలి అని కోరుకుంటారు. నిర్వికారులుగా ఉన్నవారే మళ్ళీ వికారాలన్నీ తొలగిపోయి నిర్వికారులుగా అవ్వాలి అని కోరుకుంటారు. మరి మనల్ని నిర్వీకారులుగా తయారు చేసేది స్వయం భగవంతుడే. అందుకనే వారినే వెళ్ళి ప్రార్థిస్తాం, భగవంతుడా మాలోని విషయ వికారాలు తొలగించండి అని.
ఆయన తొలగించడం కోసమే వచ్చారు, తొలగిస్తున్నారు. భగవద్గీతలో కూడా అదే ఉంది, భగవంతుడు వచ్చి మనలోని వికారాలన్నిటిపైన విజయం సాధించేలా చేస్తారు అని, తన యొక్క జ్ఞానము మరియు రాజయోగంతో. ఇప్పుడు ఈ విషయము బుద్ధి నేత్రంతో గనక అర్థం చేసుకుంటే అప్పుడు నేత్రం పూర్తిగా తెరవబడినట్టు. ఎవరైతే నేత్రాన్ని పూర్తిగా తెరుచుకుంటారంటే మూడవ నేత్రాన్ని పూర్తిగా తెరుచుకుంటారో వారికి ఈ విషయ వికారాలపైన విజయం పొందడం కూడా చాలా సహజమే. ఎందుకంటే వారికి అర్థమవుతోంది ఏమని, మనలో ఒకప్పుడు వికారాలు లేవు, దేవతలుగా ఉన్నప్పుడు అంటే దేవతల రాజ్యంలో ఉన్నప్పుడు, దేవతలు ఈ భారతదేశం పైన రాజ్యం చేసినప్పుడు అప్పుడు ఎవరిలోనూ వికారాలు లేవు, అందరూ నిర్వికారులుగా ఉన్నారు. భారతవాసీలే కదా, మరి మనం కూడా భారతవాసీలమే, మనం కూడా ఒకప్పుడు నిర్వికారులుగానే ఉన్నాం. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి వికారాలు? కాబట్టి వీటిని తొలగించుకోవాలి అనేటువంటి ఆలోచన మనకి మొదలవుతుంది. ఇంకా వాటిపైన అవగుణాలపైన విజయం సాధించడం కూడా మనం మొదలు పెడుతూ ఉంటాం. ఇలా మూడవ నేత్రంతో మనకి అర్థమవుతుంది మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా తయారైపోయాం, మళ్ళీ ఎలా తయారవ్వాలి అని. ఇప్పుడు మనకు తెలిసింది కదా, మూడవ నేత్రం తెరుచుకోవడంతో మనము పూర్తిగా మళ్ళీ ఈ యొక్క భారతదేశాన్ని తిరిగి స్వర్గంగా తయారు చేయొచ్చు, బంగారు ప్రపంచంలాగా బంగారు దేశంలాగా తయారు చేయొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశం అలానే ఉంది, ఇప్పుడు మళ్ళీ అలానే తయారు చేయొచ్చు. కానీ దానికోసం ఏం కావాలి? స్వయం పరివర్తన. అంటారు కదా, మూడవ నేత్రం తెరిస్తే వినాశనం అయిపోతుంది అని. శంకరుడు మూడవ నేత్రం తెరవడంతో అగ్ని వస్తుంది, దాని ద్వారా ఎదురుగా ఉన్నవన్నీ దగ్ధమైపోతాయని చెప్తారు. ఇప్పుడు మనకు తెలిసింది మనందరికీ మూడవ నేత్రం ఉంది, బుద్ధి అనే మూడవ నేత్రం. ఇది గనక తెరిస్తే ఏం దగ్ధమైపోతాయి, ఏం వినాశనం జరుగుతుంది అంటే మనలోని పాత స్వభావ సంస్కారాలు, మనలోని చెడు, మనలోని మలినాలు. ఎందుకంటే అనేక జన్మలు తీసుకుంటూ వచ్చేసాం కదా. ఇలా అనేక జన్మల్లో మన ఆత్మ పైన చాలా మలినాలు చేరుకున్నాయి. ఒకప్పుడు బంగారు సమానంగా ఉన్న ఆత్మ ఇప్పుడు మలినాలతో నిండుకొని ఉంది. అందుకని ఇప్పుడు ఈ యొక్క మలినాలన్నిటినీ తొలగించినట్లయితే మళ్ళీ బంగారు సమానంగానే తయారవుతుంది. అలా తొలగించడానికి రాజయోగం, యోగం అనేది అగ్నితో కూడా పోలుస్తారు. ఈ అగ్నిలో ఎలా అయితే బంగారాన్ని కాల్స్తే శుద్ధంగా తయారవుతుందో అలానే యోగం అనే అగ్నిలో మనల్ని మనము ఉంచడం వల్ల, మన మనస్సు బుద్ధిని ఉంచడం వల్ల మనము మళ్ళీ శుద్ధంగా బంగారు సమానంగా తయారైపోతాం, దివ్య గుణాలతోటి నిండుగా తయారైపోతాం. అవగుణాలన్నీ కాలి బూడిదైపోతాయి. అదండి, మూడవ నేత్రం తెరిస్తే మనలోని అవగుణాలన్నీ కాలి బూడిదైపోతాయి, దగ్ధమైపోతాయి. అయితే కంటికి ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ డాక్టర్ గారు దానికి ఆపరేషన్ చేస్తారు, లేదా ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తారు. అలానే మూడవ నేత్రం కూడా ఎప్పుడైనా మూసుకుపోతోంది అని అనిపిస్తే వెంటనే పరమాత్మ అనే సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. వారు ఏం చేస్తారు? ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ మూడవ నేత్రాన్ని మంచిగా కనిపించేలా చేస్తారు. అలానే అందరికీ మూడవ నేత్రం ఒకటేలాగా ఏం తెరుచుకోదు. ఎలా అయితే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆపరేషన్, ఈ కంటికి ఆపరేషన్ జరిగిందనుకోండి, వాళ్ళు చాలా చిన్నగా నేత్రాలను ఇలా పెట్టి చూస్తారు. కొంతమంది చాలా బ్రైట్గా పెట్టి చూస్తారు కళ్ళని. అలానే మూడవ నేత్రం కూడా కొంతమందికి నార్మల్గా ఉంటుంది, కొంతమందికి బాగా మంచిగా తెరుచుకొని ఉంటుంది. అంటే అందరి బుద్ధి ఒకటేలాగా ఉంటుందని కాదు, అందరి నిర్ణయ శక్తి ఒకటేలాగా ఉంటుందని కాదు. కానీ ఎప్పుడైతే పరమాత్మ దగ్గర మనం ట్రీట్మెంట్ తీసుకుంటామో ఆ సర్జన్ దగ్గర, అప్పుడు మన బుద్ధి నేత్రం చాలా మంచిగా తెరుచుకుంటుంది. మనందరికీ మూడవ నేత్రం రావాలి అంటే మంచిగా తెరవబడి ఉండాలి, మనం మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మన బుద్ధి నేత్రంతో మనం మంచి శ్రేష్టమైనటువంటి కర్మలు లేదా శ్రేష్టమైనటువంటి జీవితం జీవించాలి అని అంటే గనుక
పరమాత్మ యొక్క శక్తిని మనం పొందాలి, వారి దగ్గర మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అయితే దీనివల్ల లాభం ఏంటి? మూడవ నేత్రం ఎందుకు కావాలి అసలు మనకి? లాభం ఏంటి అంటే చాలా రకాల లాభాలు ఉన్నాయి. ఇందాక మనం తెలుసుకున్నట్టు మనము ఎలా ఉండేవాళ్ళమో శ్రేష్టమైన మానవులుగా ఉండేవారిని, నారాయణుడి సమానంగా లక్ష్మి సమానంగా ఉండేవారిని, మళ్ళీ అలానే తయారవ్వచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మన యొక్క సంకల్పాలు, మాటలు, కర్మలు కూడా చాలా శ్రేష్టంగా అయిపోతాయి. ఎందుకంటే ఈ మూడవ నేత్రం ఏదైతే చూస్తుందో అది ఎవరికి అర్థం కూడా కాదు. మనము మాట్లాడతాం కదా, మాట్లాడినప్పుడు కొన్ని రిఫరెన్స్ ఆధారంగా తీసుకొని మాట్లాడుతూ ఉంటాం. ఆ రిఫరెన్స్ మన బుద్ధిలో నడుస్తూ ఉంటుంది, కానీ అది ఎవరికి కనిపించదన్నమాట. అలా మన మూడవ నేత్రం, మన యొక్క స్మృతి అనేటువంటి మానస పటలం, స్మృతులు, ఆ స్మృతులు అనేవి మనం ఎలాంటివి తెచ్చుకోవాలి అంటే మన యొక్క శ్రేష్టమైన స్మృతులను తెచ్చుకోవాలి అనేది మనకి ఇందులో అర్థమవుతుంది. కాబట్టి మనందరికీ మూడవ నేత్రం అయితే ప్రాప్తించింది. ఎందుకంటే పరమాత్మ ఈ సమయంలో మనకి జ్ఞానం నేర్పిస్తున్నారు, మనల్ని మనం ఆత్మగా అర్థం చేసుకున్నాము. ఇంకా అంటే ఆత్మ అంటే ఈ శరీరాన్ని నడిపించే ఒక చైతన్యమైన శక్తి. ఈ శక్తికి వినాశనం అనేది ఉండదు. శక్తి ప్రకృతితో కూడా తయారు కాదు. మరి ఇలాంటి ఒక చైతన్యమైన శక్తి పరమాత్మ యొక్క సంతానం. భగవంతుడే మనకు ఈ యొక్క శక్తిని అందించారు అంటే ఇప్పుడు మన గురించి మనకు తెలిసింది, పరమాత్మ గురించి కూడా తెలిసింది, తెలుసుకున్నాం. మనము సృష్టి యొక్క ఆది మధ్య అంతం గురించి కూడా తెలిసింది. అంటే మన మూడవ నేత్రం చాలా స్పష్టంగా తెరవబడింది. ఎవరికైతే ఇలా స్పష్టంగా తెరవబడుతుందో వారి జీవితం చాలా శ్రేష్టంగా ఉంటుంది. మీ అందరి యొక్క జీవితాలు చాలా చాలా శ్రేష్టంగా ఉండాలని భావిస్తూ మరొక ఎపిసోడ్లో మరొక మంచి అంశంతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.